मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। सर इदी मी ड्रिंक सर। थैंक्स। मे आई हेल्प यू मैम? रिजर्वेशन उंदी। श्योर मैम। ఫ్రెండ్స్ అటు కాస్త చూడండి, డాక్టర్ బాలు ఇప్పుడు పువ్వులమ్మే వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. అరే డాంకీ, పువ్వులు అమ్మడం కోసం కాదు, ఎవరికైనా ఇవ్వడానికి తీసుకొచ్చారు. ఫర్ యూ. కానీ ఇదంతా ఏమీ లేదు. నాతో వస్తే లోకంలోని పూలన్నిటినీ పట్టుకొచ్చి నీ కాళ్ళ దగ్గర సమర్పిస్తా. ఏంటిదంతా? నా హృదయంలో ఉన్నదాన్ని ట్యూన్ గా మార్చి నీతో చెప్తున్నారు. నా ఆలోచనలని పాటలుగా పాడుతున్నారు. ఇంకా ఈగల్లాగా నిన్ను చుట్టుముట్టుతున్నారు. పల్లు, అరే నీకేమైంది పల్లు అని పిలుస్తున్నావు? నా పేరు ఎంత అందమైంది, పల్లవి. నేను నీ మనసు అనే నేలలో నా ప్రేమ అనే మొక్కని పెంచుతున్నా. జీవితం అనే పడవలో నీ ప్రేమికుడుగా మారి ప్రేమ అనే సముద్రంలో ఈదబోతున్నాను. నా గిఫ్ట్ ని నువ్వు తీసుకొని నా ఆశల పడవలో వచ్చి నివాసం చేయి. అర్థం కావడం లేదు. నాకు ప్రపోజ్ చేస్తున్నావా లేదా తెలుగు ఎగ్జామ్ కి ప్రిపేర్ చేస్తున్నావా? ఇలారా, నేను నీకు రింగు వేస్తాను. నీతో రింగా రోజు ఆడాలని ఆశగా ఉంది. ఖచ్చితంగా కుదరదు. ఇది అసలు పాసిబులే కాదు. ఒకటి తెలుసా డాక్టర్ బాలు, మీరు చాలా మంచివారు, కానీ నేనెప్పుడు మిమ్మల్ని అలా చూడనే లేదు. నీ చూపు అనే కళ్ళకి అర్థం అనే దాన్ని వేసి చూడు. అప్పుడు నీకు నేను ఎలా ఆశపడతానో అలా కనిపిస్తాను. సారీ, నేను మీ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయలేను. ఇలా రండి. మీరిక్కడ ఏం చేస్తున్నారు? తాగడానికి వచ్చాం జ్యూస్, కానీ మేము చూసేసాం మీరైనా ఫ్యూజ్. కొంచెం నోరు మూసుకున్నాడు. సో సారీ డాక్టర్ బాలు, ఎక్కడో కొంచెం తేడా జరిగింది. సమయం అంటూ ఒకటి ఉంది. జీవితం రైల్వే స్టేషన్ లాగా. ఒక ట్రైన్ వెళ్ళిపోతే మరొక ట్రైన్ వస్తుంది. ఏంటి అనుమానమా? యువర్ ఆర్డర్ సార్. మ్యాంగో కేక్. ఇక్కడ పల్లు నా హృదయం అనే మ్యాంగోని మిక్సీలో వేసి జ్యూస్ చేసింది. ఈ లోకం నాకు ఫేక్ గా ఉంది. లోపల నా హృదయం షేక్ అవుతుంది. ఇప్పుడు నీకు ఈ కేక్ ముఖ్యమా? ఇది తీసుకొని వెళ్ళు. దీనికి తగిన డబ్బు ఇచ్చేసాం కదా, ఎందుకని కేక్ ను వేస్ట్ చేయాలి? దీన్ని మనం చక్కగా తినొచ్చు కదా. ఏంటి టైం బాంబు పెట్టి తీసుకొచ్చావా? ఎందుకలా ఏడుస్తున్నారు? జోర్దార్కి ఏమీ కాలేదు. నేను జోర్దార్ కోసం ఏడవట్లేదు, పల్లు కోసం ఏడుస్తున్నాను. ఆమెకి నేను నచ్చలేదు. నేను చూడ్డానికి అందంగా లేను, అసహ్యంగా ఉన్నాను, లావుగా ఉన్నాను. అది నిజమే. నోరు మూసుకోమన్నానుగా డాక్టర్ బాలు, కంట్రోల్ చేసుకోండి. మీరు బాగానే ఉన్నారు, మీకు తనతో మాట్లాడమే తెలియలేదు. ఏమంటున్నావయ్యా? నా మాటల్లో ఒక మాట ఉంది. ప్రజలు చెప్తున్నారు నేను మాట్లాడేప్పుడు నా మాటల్లో ఇదే ప్రాబ్లం. మాటల్ని జిలేబీలాగా తిప్పేస్తున్నారు. మీరు ఇలాగే మాట్లాడుతూ ఉంటే మీ మాటల్ని తను ఎలా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు ఒక సహాయం చెయ్యి. నా ప్రేమని చెప్పడానికి నాకు ఒక మార్గం చెప్పు. నేను మళ్ళీ ప్రయత్నిస్తా. ముందుగా మీరు ఇలా అనుకోండి, అంటే మీరు బాలు కాదు, ఇంకా మొదలు పెట్టలేదు, అంటే అసలు మీరు బాలునే కాదు.
కానీ ఆయన బాలునే కదా. అరే అర్థం చేసుకోవయ్యా, ఇతను ముందు ఒప్పుకోవాలి. అంటే ఇతను సీరియస్ డాక్టర్ బాలు కాదని, ఇతను ఒక యువకుడు అందమైన డాక్టర్ బాలు అని. ఓకే, చూడ్డానికి ఇది ఒక ప్రపంచం. ఏది మనం చూస్తామో అది మాయమవుతుంది. ఇప్పుడు ఈయన స్వీట్లు అమ్ముతారా? డాక్టర్ పని చెయ్యరా ఇంకా? అరే నేను ఏం చెప్తున్నానంటే ఈయన దగ్గర ఒక స్టైల్ తీసుకురావాలని. నడవడంలో, నిలబడ్డంలో, కూర్చోవడంలో, మాట్లాడడంలో స్టైల్ కావాలి. స్టైలు ఇలా రా. ఇప్పుడు చూడు, స్టైల్ గా ఉందా? చూడండి చూడండి. అరే పల్లవిని ఇంప్రెస్ చేయాలి, కామెడీ చేయకూడదు. ఇలా నడవండి, ఇలా. ఈయన బాలు, ఈయనలా క్యాట్ వాక్ చేస్తారు. నేను చేస్తాను, పళ్ళు కోసం ఏదైనా చేస్తాను. వాళ్ళని ఒక మంచి రెస్టారెంట్ కి తీసుకువెళ్ళండి. కూర్చునే సమయంలో చైర్ వెనక్కి లాగండి. అలా చేస్తే తను పడిపోతుంది కదా. అరే త్వరగా చార్ లాగండి. ఓకే, జ్యూస్ లో ప్రపోజ్ చేసి ఉంగరం వెయ్యండి. వాళ్ళు ఆ ఉంగరం చూడగానే వెంటనే మీరు ప్రపోజ్ చేసేయండి. ఏంటి అనుమానమా? నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఒకవేళ తన ఉంగరం చూసి ఆశ్చర్యపడకపోతే సంతోషిస్తారు, సంతోషపడకపోతే సిగ్గుపడతారు. ఇకపోతే డాక్టర్ బాలు తను ఒప్పుకుంటారు. అప్పుడు తనకు కేక్ పీస్ తినిపించి మీరు ప్రపోజ్ చేయండి. ఇక మిగతా కేక్ ని పార్సిల్ చేసి తీసుకురండి. ఆలోచించండి, ఇది మీరు చేశారంటే పల్లవిని మీరు పెళ్లి చేసుకుంటారు, పీపీ వాయిస్తారు. ఆ తర్వాత మీ ఇంటి నిండా సంతోషమే. తలుచుకుంటేనే జాలీగా ఉంది. అయితే మీరందరూ నాకు మోరల్ సపోర్ట్ గా ఉండండి. ఓకే, గుంపుగా వెళ్ళి ప్రపోజ్ చేస్తారు. మీరేం టెన్షన్ పడకండి, మేము మీ పక్కనే ఉంటాం. డాక్టర్ బాలు స్మైల్. మీరు ఒక ఇంటిని అలంకరించడానికి వచ్చారు, దోచుకోవడానికి రాలేదు. ఏంటి అనుమానమా? నేను ఒక వెయిటర్ గా ఉన్నాను. వద్దు వద్దు, అక్కడ నువ్వే మొత్తం తినేస్తావు. నేను వైలెన్ వాయించలేను, నేను వెయిటర్ అయిపోతాను. సరే, జోర్దార్ వైలెన్ వాయిస్తాడు, నేను మేనేజర్ అవుతాను. ఇకపోతే హనీ, నువ్వు వెయిటర్ అయిపో. ఇలా రండి, మీరు ప్లాన్ లో కాస్త చేంజ్ చేయండి. నేను కన్ఫ్యూజన్ అనే కాంప్లెక్స్ లో కన్ఫ్యూజ్ అయిపోయాను. అరే ఆగండి ఆగండి, మీరు ఈ విధంగా మాట్లాడకూడదు. నేర్పించింది గుర్తుంచుకోండి. సరే సరే, వాళ్ళ పొజిషన్ కి వెళ్ళండి. ఏ విషయం డాక్టర్ బాలు? ఏదైనా ముఖ్యమైన విషయమా? నన్ను మళ్ళీ రమ్మని పిలిచారు? ముందు మీరొచ్చి కూర్చోండి, తర్వాత నేను చెప్తాను. నేను చెప్పాను కదా. నేనే చైర్ వేసుకొని కూర్చుంటాను. సారీ, నేను ఈ చైర్ ని కొంచెం లాగేశాను. మీరు కూర్చోండి, తర్వాత నేను కూర్చుంటాను. మేనేజర్ ని పిలుస్తాను. మేనేజర్ ఇట్రండి. హలో సార్. హలో మేడం. హాయ్. మీరు పన్నీర్ టిక్కా, మీగడ తీసిన పెరుగు, బంగారు రంగు మజ్జిగ చారు, మొత్తం కలిపి చెప్పాలంటే మీరు ఫ్యారీ. థ్యాంక్స్. ఇలా రండి. దుష్ట మేనేజరా, నువ్వే అన్ని చెప్తే మరి నేనేం చెప్పాలి? నా హృదయ ద్వారాన్ని ఎలా తెరుస్తా? ఈమె దృష్టిలో నా వెయిట్ ని ఎలా కొలవడం? పో ఇక్కడి నుంచి. అర్థమైపోయింది, నేరుగా మాట్లాడడంలో పచాక్. తిన్నాక మాట్లాడాలా? విషయం ఏంటి? మీరు నన్ను ఎందుకని రమ్మని పిలిచారు? చిల్లనే క్లైమేట్, శ్వాసలో దమ్ముంది. నీలాంటి అందమైన దేవతని చూడాలనుకున్నాను, అందుకే పిలిపించాను. అవును, ఆకాశంలో కనిపించే చంద్రుళ్లాగా, సముద్రంలో ఉన్న అలలులాగా, రెండు వైపులా అందమైన పూలులాగా వాసన వస్తుంది. నీలాంటి స్పెషల్ ఫ్రెండ్ కి అన్ని స్పెషల్. ఇలా రండి. ఇదిగో తీసుకొచ్చేస్తున్నాను. వావ్, టమాటో జ్యూస్.
రే డాంకీ, ఎందుకు టమాటో జ్యూస్ తీసుకొచ్చావు? అది చాలా హెల్తీ, మేడం కి కూడా చాలా నచ్చుతుంది. కానీ ఉంగరం ఎలా కనిపిస్తుంది? ఇలారా, ఉంగరం గొంతులో ఇరుక్కుపోయింది. అరే ఆపండి, ఉంగరాన్ని తీస్తారా లేదా నా ప్రాణాలని తీసేస్తారా? అరే, గొంతులో ఇరుక్కున్న వస్తువుని ఇలాగే తీయాలి. ఎవరైనా ఇలా ప్రపోజ్ చేస్తారా? నీకు అసలు ఏమైనా బుద్ధి ఉందా? నేను వెళ్తున్నాను. హలో, ఆగు. ఇప్పుడు కూడా క్యాట్ వాక్ అవసరమా? వెళ్ళి తన అడ్డుకోండి, వెళ్ళండి. నా వెనకాల వస్తే ఇక అంతే. ఇలారా, మీ సంగీతాన్ని కాస్త ఆపండి. నా పళ్ళు వెళ్ళిపోయింది. ఎలాగో ఆవిడ వెళ్ళిపోయారు. అరే పోండి. ఒక 15 నిమిషాలకి ఈయన స్టైల్ గా యాక్ట్ చేయడం కూడా రావట్లేదు. జీవితం మొత్తం ఎలా యాక్ట్ చేస్తారు? చార్లో నుంచి కింద పడేస్తారు, మొహం మీద గుద్దారు. ఆ తర్వాత ఈయన కథ తెలిసిందంటే ఎలాగో అప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు. దానికి ఇప్పుడే వదిలేసింది బెటర్. అవును డాక్టర్ బాలు, అని చెప్పేది నిజమే. మీరు ఇప్పుడు ఎలాగైతే ఉన్నారో అదే చాలా బాగుంది. ఇలా ఉన్న వాళ్ళని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. తలరాతకు తగ్గట్టు ఎవరైనా దొరికితే వాళ్ళే మీకని నిర్ణయించుకోండి. అప్పుడు ఈ ప్రపంచం మొత్తం వాళ్ళని మీతో చేర్చడానికి ప్రయత్నిస్తారు. ప్రపంచమా? అదెవరు? అరే, మీ తాతయ్యకి తాత కూతురు. అలాగా? అరే, ప్రపంచం అంటే ప్రకృతి. ఈ ప్రపంచం ఇతని కోసం పుట్టినామే ఖచ్చితంగా ఎప్పటికైనా ఇతని దగ్గరికి చేరుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఒక విషయం చెప్పగలరా? ఈ రెస్టారెంట్ మీద నిజంగా ఎవరికి ప్రేమ ఉందో వాళ్ళు ఏ డిష్ చేసే డిపార్ట్మెంట్ లో ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది, కడుపు ఖాళీగా ఉంది, ఎలుకలు అడుకునే మైదానంలా ఉంది. విన్న వాళ్ళు ఎవరైనా చప్పట్లు కొట్టండి. నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారా ప్లీజ్?